వీడియోలో నేను 6 నెలల పాపకి ఫ్రాక్ ఎలా కుట్టాలో చూపిస్తాను. డ్రెస్ మెటీరియల్ ఇది. డ్రెస్ కుట్టిన తర్వాత మిగిలిన క్లాత్. దీనిని పడేయకుండా ఇలా చిన్న చిన్న ఫ్రాక్స్ కానీ జుబ్బాలు కానీ మనం తయారు చేసుకోవచ్చు. ఫ్రాక్ మెజర్మెంట్స్తో చూపిస్తాను అండ్ స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను. బాడీ పార్ట్స్ కట్ చేయడానికి మడత వేస్తున్నాను. బాడీ పార్ట్ 7 బాడీ పార్ట్ తీసుకుంటే సరిపోతుంది. నిలువులో అడ్డంలో వెడల్పులో 6.5. బాడీ నిలువు 7, వెడల్పు 6.5. ఇది వెనక పార్టు ముందు పార్టు 2 పార్ట్స్లకు సరిపోయే క్లాత్ కట్ చేస్తున్నాను. నెక్ మొత్తం 7, వెడల్పు 6.5, 7. ముందు నెక్ 3.5, షోల్డరు 8 ఉంటుంది, 4.5 పెట్టుకోవాలి. నెక్ వెడల్పు 2, చంక దింపు 4, గల్ల వెడల్పు కూడా 2. సేమ్ పైన 2 కింద 2 తీసుకొని డబ్బా కొట్టుకొని మనము నాడా జుబ్బా అయితే క్రాస్లో మార్కింగ్ చేసుకోవాలి. కొంచెం క్రాస్ తీసుకొని సైడ్స్ కట్ చేసుకోవాలి. దీనికి పైపింగ్ వస్తుంది, పైన నాడాలు వస్తాయి, అందుకనే ఈ షేప్ కట్ చేస్తున్నాం. మనం హ్యాండ్స్ పెట్టుకొని ముందు నెక్ పైపింగ్ వేస్తే రౌండ్ తీసుకోవాలి. ఇది నాడాలు పెడతా కాబట్టి ఇలా క్రాస్ మూలలు కట్ చేసిన. వెడల్పు 6.5, 13 వెడల్పు, నిలువులో 7. ఇప్పుడు ఇది కింది పార్టు. కింద 9, 8 తీసుకుంటే సరిపోతుంది. మొత్తం మనకు 15 వరకు బాడీ ఉన్ను కింది పార్టు మొత్తం కలిసి 15, 14 వస్తే సరిపోతుంది. వెడల్పులో మనకు వెడల్పు ఎంత 13 ఉంది, దానికి డబుల్ తీసుకోవాలి. కుచ్చులు పెట్టుకోవడానికి డబుల్ తీసుకుంటే సరిపోతుంది. ఎక్కువ తక్కువ లేకుండా స్ట్రైట్గా కట్ చేస్తున్నాను. బాడీ పార్ట్కు డబుల్ 2 ఇంతలు క్లాత్ కిందిది 2 ఇంతలు తీసుకుంటే మనకి కుచ్చులు పెట్టుకోవడానికి కింద గేర వెడల్పుగా వస్తుంది. అట్లా చిన్న చిన్న కుచ్చులు పెట్టుకొని అటాచ్ చేయాలి బాడీ పార్ట్కి. నాడాలు కుట్టిన తర్వాత పైపింగ్ నాడ అంతా అయిన తర్వాత ఇలా కుచ్చులు పెట్టుకొని బాడీ పార్ట్కు జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు
ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలానో చూపిస్తాను. ఫస్ట్ నాడ కోసము పైన జుబ్బా నాడల కోసం క్లాత్ స్ట్రైట్గా 4 నాడలు వస్తాయి. 4 ముక్కలు కట్ చేస్తున్నాను. వాటిని చిన్నగా పైపింగ్ కుట్టుకొని దాన్ని రివర్స్ తీసి ఫస్ట్ పక్కకు పెట్టుకోవాలి. ఉల్టా సీదా చూసుకొని సీదాను లోపలికేసి కుట్టాలి. పైపింగ్ కుట్టిన తర్వాత ఇలా కుట్టిన తర్వాత సూది తీసుకొని ఆ పైపింగ్ క్లాత్కి పెట్టి ఇలా దారం మధ్యలోకి వెళ్ళి తీసుకొని సూది రివర్స్లో లోపలికి గుచ్చి మొత్తం క్లాత్ అంతా ఇలా చేసుకొని బయటికి ఇగ్గి రివర్స్ వస్తుంది క్లాత్. అప్పుడు మనకి సన్నని పైపింగ్ తయారైపోతుంది. మెల్లమెల్లగా ఇగ్గాలి. ఇలా రౌండ్గా కుట్టుకుంటే నీట్గా మంచిగా కనబడుతుంది. తర్వాత దీనికి పైన గంటల్లాగా క్లాత్ కూడా వస్తుంది. ఇప్పుడు జుబ్బా బాడీ పార్ట్కి పైపింగ్ చేయడానికి క్రాస్ పీస్ తీసుకోవాలి. క్లాత్ని క్రాస్లో కట్ చేసుకుంటే మనకి పైపింగ్కి రౌండ్గా మంచిగా తిరుగుతుంది. ఇది ఆపోజిట్ క్లాత్ తీసుకున్నాను నేను. పింక్ కలరు వైట్ ఫ్రాక్లో పింక్ పువ్వులు ఉన్నాయి కాబట్టి పింక్ క్లాత్ తీసుకొని పైపింగ్ వేస్తా. గల్ల అంతా రావడానికి 4-5 పీసెస్ ఇలా చేసుకొని జాయింట్ చేసుకోవాలి. ఇది కూడా మిగిలిపోయిన క్లాతే. ఇలా జాయింట్ చేసుకొని 4 ముక్కలను ఇలా జాయింట్ చేసుకుంటే మనకి సరిపోతుంది జుబ్బాకి. తర్వాత చిన్నగా మలిసి సన్నగా పోగులు బయటకు ఏర్పడకుండా చిన్నగా సైడ్కు కుట్టి వేసుకున్న తర్వాతనే జుబ్బాకి కుట్టాలి. బాడీ పార్టు సీదా క్లాత్ సీదా నుండి జాయింట్ చేసుకోవాలి. క్లాత్ ఇక్కడ నాడ వస్తుంది పైన కట్టడానికి. ఆ నాడని మనము ముందు పార్ట్కి సీదా వైపు జాయింట్ వేసి కుడితే మనకి పైకి వస్తుంది. అక్కడ చిన్నగా కుచ్చి పెట్టుకొని మూల మీద తింపుకోవాలి. ఇక్కడ కూడా చిన్న కుచ్చు పెట్టుకుంటే మనకి క్రాస్ మంచిగా తిరుగుతుంది.
ఇంకొక నాడ కూడా ఇక్కడ జాయింట్ చేసుకోవాలి. మొత్తం ముందు 2, వెనక పార్టీకి 2. పైపింగ్ నీట్గా మూలల దగ్గర ఇట్లా కట్ చేసుకోవాలి. ముడతలు లేకుండా గోరుతోని ఇలా గీరుకుంటే నీట్గా ఉంటుంది. క్లాత్ మనకు మలవడానికి నీట్గా కనబడుతుంది. బాగా లావు రాకుండా చిన్న చిన్నగా మలుచుకొని సన్నగా వచ్చేలాగా కుట్టుకోవాలి. ఈ నాడ దగ్గర కొంచెం మెల్లిగా నాడను పైకి లాగి నీట్గా కనబడేటట్టు క్లాత్ను మంచిగా మలిసి ఇలా కుట్టుకోవాలి. ఇలా ముందు పార్టీకి వెనక పార్టీకి సేమ్ ఇదే విధంగా పైపింగ్ వేసుకున్న తర్వాత డాట్స్ ఉంటాయి, డాట్స్ పెట్టుకోవాలి. ఇది పైపింగ్ అయిపోయింది. ఇప్పుడు బాడీ పార్ట్ డాట్స్ వస్తాయి ముందు. ఈ విధంగా నీట్గా పైపింగ్ నీట్గా ఉండాలి. క్లాత్ బాడీ పార్ట్ సెంటర్ చూసుకొని దాన్ని ఉల్టా చేసుకొని భుజాలకు స్ట్రైట్గా డాట్స్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకొని ముందు పార్ట్కి వెనక పార్ట్కి 2 పార్ట్స్కి డాట్స్ పెట్టుకోవాలి. ఎందుకంటే షేప్ మనకి నడుము దగ్గర కొంచెం సన్నగా రావాలి, బాడీ చెస్ట్ దగ్గర కొంచెం లూజు వెడల్పు ఉండాలి. అందుకోసమే ఈ డాట్స్ వేయకుంటే కింద మీద ఒకటే లెవెల్లో ఉంటుంది. అట్లా చూడడానికి కూడా అందంగా కనబడదు. డాట్స్ వేసిన తర్వాత షేప్ మంచిగా కనబడుతుంది. నడుము దగ్గర పట్టేసినట్టు దగ్గరికి ఉంటుంది, బాడీ చెస్ట్ దగ్గర లూజ్ వస్తుంది. వెనక పార్టు ముందు పార్టు 2 కంప్లీట్ అయినాయి. ఇప్పుడు జాయింట్స్ చేసుకోవాలి. సైడ్స్ బాడీ పార్ట్ సైడ్ 2 సైడ్లు జాయింట్ అయిపోయిన తర్వాత కింది పార్ట్ కుచ్చులు పెట్టుకోవాలి. సెంటర్ పాయింట్ చూసుకొని కుచ్చులకు అటు ఇటు ఎక్కువలు తక్కువలు రాకుండా మధ్యలో ఖర్చు పెట్టుకొని కుచ్చులు పెట్టుకోవాలి. లేకపోతే ఒకవైపు ఎక్కువ ఒకవైపు తక్కువ వస్తాయి. ఇలా చిన్న చిన్న కుచ్చులు మన ముందు పార్ట్ ఎంత వెడల్పు ఉన్నదో అంత వెడల్పు చూసుకొని కుచ్చులు పెట్టుకోవాలి. ఎక్కువ రావద్దు, తక్కువ రావద్దు. మనం కుట్టిన తర్వాత నడుము ఎంత వస్తుందో అంత ఆ కొలతను చూసుకొని కింద కుచ్చులు రెడీ చేసుకోవాలి. చిన్న పాప కాబట్టి ఈ లెంత్ ఈ వెడల్పు సరిపోతుంది. ఇంకా ఎక్కువ పెట్టిన వేస్ట్ గేర సరిపోతుంది. ఇంత ఇప్పుడు ఈ 2 కూడా జాయింట్లు చేసుకొని కింది పార్ట్ జాయింట్ చేసుకున్న తర్వాత పైన పార్ట్ కింది పార్ట్ నడుము దగ్గర జాయింట్ చేయాలి.
కింది పార్టు ఒక కుట్టేసుకుంటే రౌండ్ షేప్ తయారైపోతుంది. బాడీకి అటాచ్ చేస్తున్నాను. బాడీ ఎంత ఉన్నదో కింద రౌండ్ కింద పార్ట్ కూడా అంతే సేమ్ కుచ్చు పెట్టుకున్నా. అది ఇది సమానం చేసుకున్న తర్వాత బాడీకి కింది పార్ట్కి 2 జాయింట్ చేసుకోవాలి. కొంచెం ఎక్కువలు తక్కువలు వచ్చినా సెట్ చేసుకొని చూసుకుంటూ కుట్టుకోవాలి. 2 జాయింటింగ్ కంప్లీట్ అయిపోయింది. ఈ విధంగా ఫ్రాక్ జాయింటింగ్ అయిపోయింది. ఇంకా పైన నాడలకి ఈ విధంగా 4 మూలలు పీస్ కట్ చేసుకొని సమోసా లాగా క్రాస్ మడుచుకొని ఆ నాడకి అటాచ్ చేయాలి. క్లాత్ను 4 మూలలు సమానం తీసుకొని సమోసా టైపు మలుచుకొని ఆ నాడ మధ్యలో పెట్టి కుట్టుకొని రివర్స్ తీయాలి. ఈ విధంగా నాడకి అందంగా కింద కుచ్చులాగా కనబడుతుంది. తర్వాత ముందు చిన్నగా ఫ్లవర్ టైపు ఒక నాడతోని ఫ్లవర్ లాగా తయారు చేసి ముందు పార్ట్కి కుచ్చులాగా పెట్టుకోవాలి. చిన్న చిన్న ఫ్లవర్స్ కూడా తయారు చేసుకొని పెట్టుకోవచ్చు. నేనైతే నాడా కుట్టి తయారు చేసిన నాడా కుడుతున్నా. ఈ విధంగా ఫ్రాక్ కంప్లీట్ నాడలతో సహా కుచ్చుతో సహా కంప్లీట్ అయింది. ఇది నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.